ఈరోజు మనం డిప్రెషన్ అనే దాని మీద మనం ధ్యానం చేద్దాం. డిప్రెషన్ అనేది చాలా మందికి రావడానికి గల కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళు జీవితంలో అనుకున్నది సాధించకపోవటం బట్టి ఒకటి. రెండవది వాళ్ళ జీవితం వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా వేరేలాగా వెళ్ళటం బట్టి. మూడవది అపరాధ భావం, గిల్టీ ఫీలింగ్ని బట్టి. ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. కొంతమంది ప్రేమను కోరుకుని ఆశించి అది వాళ్ళకి దొరకకపోవటం బట్టి, ఇంకా వాళ్ళ ఇష్టాలు కోరికలు నెరవేర్చబడకపోవటం బట్టి, లేదా ఎక్కడైనా బుల్లియింగ్ అవ్వటం బట్టి, ఎక్కడన్నా అనగదొరకడం బట్టి, ఇలాంటి ఎన్నో కారణాలు బట్టి డిప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది బైబిల్లో ఉన్న చాలామంది భక్తులకు కూడా వచ్చింది డిప్రెషన్. అయితే అందులో మెయిన్ డిప్రెషన్లో నేను కారణాల్లో ఒక కారణం ఏంటంటే అపరాధ భావం అనే దాని మీద మనం మాట్లాడుకుందాం ఒకటి. రెండవది, యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా లోకంలో తిరిగితే అంటే మన ఎవరికి యేసుక్రీస్తు వారి గురించి తెలియకుండా లోకంలో తిరిగితే ప్రాబ్లమే లేదు. కాకపోతే యేసుక్రీస్తు వారిలోకి వచ్చి రక్షణ అనుభవిస్తా, రక్షణ పొందిన మనం, విశ్వాస జీవితం జీవిస్తున్న మనం జీవితాలలో మన ఆప్తుల్లోనో, బంధువులోనో, కుటుంబ సభ్యుల్లోనో, తోబుట్టుల్లోనో, స్నేహితుల్లోనో, ఇరుగు పొరుగు వారిలోనో మనకు వలె వాళ్ళు రక్షణ పొందకపోవటం బట్టి, విశ్వాస జీవితం జీవించకపోవటం బట్టి మనకి ఒక బాధ లోపల కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అంతము జ్ఞాపకం వచ్చి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు, క్రీస్తు లేకపోవటం బట్టి నరకానికి వెళ్తారు అనే ఒక ఆలోచన వచ్చి చాలామంది డిప్రెషన్కి లోనవుతారు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది డిప్రెషన్లో ఇది ఒక రకమైనది. మొన్న ఈ మధ్య ఒక ఆమెతో నేను మాట్లాడితే ఇట్ ఈజ్ నెవర్ ఎండింగ్ పెయిన్ అంటుంది. అంటే వాళ్ళ ఫాదర్ క్రీస్తుని కలిగి జీవించలేదు ఏమో అని ఒక భయం, బాధ ఆమెను పట్టుకుని చనిపోయాడు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికో వెళ్తారు అనేది ఒక బాధ పట్టుకుంది. అంతకుముందు నేను 7 years బ్యాక్ ఒక ఆమెతో మాట్లాడితే ఆమె కూడా ఏమందంటే మై ఫాదర్ డైడ్ వితౌట్ క్రైస్ట్ అని అంది. అంటే ఈరోజు చాలామంది బాధ ఎలా ఉందని అంటే, క్రీస్తుని అంగీకరించుకోకపోవటం బట్టి వాళ్ళ బంధువుల్లో కానీ, ఆప్తుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, కుటుంబ సభ్యుల్లో, ఇరుగు పొరుగు వారిలోనో ఎవరో ఒకళ్ళు వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్తారేమో అని ఒక భయం పట్టుకుని డిప్రెషన్కు లోనైన వాళ్ళని చూస్తున్నాను. అయితే ఇది చాలా మన